తను 10 గంటలకు వస్తుంది. ఐ హోప్ ఈ పాటికి ఆ కళ్ళజోడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆలియా తను ఇంత ఈజీగా వెళ్తుందని నాకు మాత్రం అనిపించడం లేదు. ఐ మీన్ తను ఏదో ఒక తమాషా చేయకుండా ఏడ్చి మొత్తుకోకపోతే ఏ పని చేయదు కదా. వాటెవర్. అందరూ ఎక్కడున్నారు? రాజనియా, పిన్ని, బాబాయ్, వైశాలి వదినా, ఎక్కడున్నారు అందరూ? చెప్పు. వైశాలి వదినా, మీరు ఒక పని చేయండి. అన్నయ్య గదిలోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి చూడండి ఆ కళ్ళజోడు వెళ్ళిపోయిందా లేదా అని. ఒకవేళ తన ఇంకా ఆ గదిలోనే ఉంటే తన్ని బెడ పట్టుకుని మరి బయటికి గెంటేయండి, సరేనా? నేనా? వైశాలి వదినంటే మీరే కదా మరి. మీరేంటి అలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి చూడండి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా లేదా అనేది. మీకు బాగా తెలుసు కదా నేను ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తాను అనేది. నాకు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ తీసుకురండి మీరు. వెళ్ళండి. అయ్యో భగవంతుడా, తనే స్వయంగా కిందకొస్తోందే. మెడ పట్టుకునేలాగే అవకాశం లేకుండా పోయింది నీకు వైశాలి. పోనీలే, మంచిదే. నాకు చేతులు నొప్పి రాకుండా ఉంటాయిలే. అలా నిలబడి నన్నే ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే టైం అయింది, వెళ్ళాలని లేదా ఏంటి? ఇంతకు నీ సామాన్లు ఎక్కడున్నాయి? నువ్వు తెచ్చుకోలేవా ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? నేను పైకెళ్ళి తీసుకురావాలన్నా? నేనేమైనా పని మనిషినా? నేను అలా కాదు. నేను ఇలా ఎలా మాట్లాడగలను? ఆలియా చెప్పింది. తను తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా లేక ఇంట్లోపలికి వస్తుందా? రూపురేఖలు ఇంకా తన పద్ధతంతా చూస్తే మొత్తం తారుమారైనట్టుందే. ఇప్పుడు చూస్తూ ఉండు, తను నా దగ్గరకు వచ్చి వేడుకుంటుంది. ఏమంటో తెలుసా? ప్లీజ్ నన్ను వదిలే, దయచేసి నన్ను క్షమించు అని అడుగుతుంది. నేనేం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను? తన ఎమోషనల్ డ్రామా ఇప్పుడు మొదలవబోతోంది చూడు. నేనేం కోరుకుంటానంటే తనని చాలా దారుణంగా ఇన్సల్ట్ చేసి మడ పట్టుకుని ఇంటి నుండి బయటికి గెంటేయాలని. ఇప్పుడు నిన్నెవరు ఆపుతున్నారు? తను హౌ డేర్ యూ? నీకెంత ధైర్యం ఉంటే నా ముందు ఎలా కూర్చుంటావు నువ్వు? నేను నీకు క్లియర్గా చెప్పాను కదా ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని. ఒక్క నిమిషం మిగిలింది. మర్యాదగా నీ సామాన్లన్నీ తీసుకో, వెళ్ళిపో ఇంటి నుంచి. ఒకవేళ నేను వెళ్ళలేదు అంటే? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,